దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 27. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథం 60:22. 34వ శిఖరం. శారీరకంగాను మానసికంగాను మనమెంత బలహీనులము దరిద్రులమైనను సరే, ఆత్మీయముగా మనం బలవంతులము కాగలం. దేవుడు బుద్ధిహీనులను సైతం వాడుకొనగలడు. ఆయన గద్దించి శిక్షించినను బుద్ధిహీనులమైన మనలను ఆయన వాడుకొనును. దేవుడు ఎల్లప్పుడూ విద్యావంతులను గొప్పవారినే ఉపయోగించుకొనడు, కానీ తరచుగా బలహీనులను బుద్ధిహీనులను కూడా గొప్ప కార్యములు చేయుటకై వాడుకొనును. 1 కొరింథీ 1:31. తృణీకరింపబడిన పాత్ర ద్వారానే లోకమును ఆయన తలక్రిందులు చేయును. అనేక సంవత్సరములకు పూర్వం ఉత్తర భారతదేశంలో ఒక స్థలమందు మేమొక కూటము జరిగించి ఉంటిమి. ఆ ప్రక్కలోనే ఉన్న బాలికల వసతి గృహము నుండి బాలికలు కూటమునకు హాజరవుచుండిరి. కూటములు 5-6 గంటల వరకు జరుగును కనుక చిన్న బాలికలు అంతసేపు కూర్చుండలేరని నేను ఆ వసతి గృహ అధికారినితో చెప్పగా, ఆమె అట్టి వారినందరినీ కూటములో నుండి బయటికి పంపివేశను. కూటమి అయిపోయిన తర్వాత శ్రీమతి లాల్ అను ఆ వృద్ధ స్త్రీ నాతో, కొద్ది నిమిషముల సమయం నాకు ఇవ్వండి, నేను కొన్ని మాటలు చెప్పగోరుచున్నాను. నేను పాఠశాల ప్రధానోపాధ్యాయునిని. వసతి గృహములో పరిస్థితులన్నీ సరిగా ఉన్నవో లేవో చూచుటకు కొద్ది నిమిషములు నేను దాని చుట్టూ తిరిగి తిని. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏమనగా, 13-14 సంవత్సరముల వయసు కలిగిన చిన్న బాలికలందరూ ఒకచోట మోకరించి కన్నీటితో ఒకరి తర్వాతనొకరు, ప్రభువా, నేను ఘోర పాపిని, నన్ను క్షమించుము అని ప్రార్థించుచుండిరి. వారు ఏడ్చుటకు కారణమేమని నేను అడిగినప్పుడు, వారు మా పాపమును గూర్చియే అని ప్రత్యుత్తరమిచ్చిరి. అది చూచిన తర్వాత సహోదరి లాల్ తాను ఆ కూటమునకు వచ్చి ప్రభుతో, ప్రభువా, నేనొక ప్రధానోపాధ్యాయుని, పట్టభద్రురాలను అయినను నేను ఇంకనూ తిరిగి జన్మించలేదు. ఈ చిన్న బాలికలు నాకంటే ఎంతో శ్రేష్ఠులు, నేను కూడా తిరిగి జన్మించగోరుచున్నాను అని ఆమె కూడా తిరిగి జన్మించి కూటములో సాక్ష్యం ఇవ్వగా, ఆ పాఠశాలలోని ఉపాధ్యాయునులందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి జన్మించిరి. ఇదంతయు చిన్న బిడ్డల యొక్క సామాన్యమైన విశ్వాసముతో ఆరంభమాయెను. అదే దేవుడిచ్చిన వాగ్దానము. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. యెషయా గ్రంథం 60:22. ఇది ఒక అద్భుతమైన పర్వత శిఖరము. ప్రైజ్ ది లార్డ్.